గత 10 రోజుల నుంచి అదాని ముడుపులు జగన్మోహన్ రెడ్డి గారికి 1200 కోట్లు 1800 కోట్లు ముడుపులు ఇచ్చారు. అదాని సోలార్ ఎనర్జీ విషయంలో విద్యుత్ ఛార్జీల పెంపు కోసమని దాదాపు 2 వారాల నుంచి ఎందుకు ఈ కూలీ మీడియా కూటమికి అనుకూలమైనటువంటి పత్రికలు మీడియాలో ఎందుకు గగ్గోలు పెట్టిందో తెలుసా? ప్రజల మీద ప్రేమతోనో జగన్మోహన్ రెడ్డి గారి మీద విద్వేషం తక్కువయ్యే చేయాల. చంద్రబాబు నాయుడు గారు తను చేసే పనికి ముందుగా వ్యవస్థల్ని అంతకుముందు పాలించిన పాలకులను తోడు చేస్తూ వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తూ చివరికి ప్రజలు మీదే తప్పు, మీ తప్పు చేయడం వల్లే నేను ఈ పని చేసిన అని చెప్పేంతగా పత్రికలతో మీడియాతో చెప్పించి ఒప్పించి మెప్పించగల రాజకీయ చిత్రతుడు చంద్రబాబు నాయుడు. సేమ్ అదే జరిగింది ఇప్పుడు విషయం. 2023-24 గాను 9,412 కోట్లు అంటే యూనిట్కు 92 పైసలు పెంచుతూ ఈరోజు ప్రజల మీద ఇది ప్రత్యక్షంగా ఒక 1,500 కోట్ల విద్యుత్ రాయిలు తీసేస్తే 7,400 కోట్ల చిలుకు ప్రజల మీద భారం మోపడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నాడు. అందుకే 2 వారాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ 1,700 కోట్లు అదాని వచ్చి కలిసిపోయినాడు. అట్లా కలిసిపోయినాడంటే బిల్ గేట్స్ దగ్గర నుంచి ప్రపంచ ప్రఖ్యాతులు ఎంతోమంది లోకేష్ గారితో చంద్రబాబు నాయుడుతో కలుస్తూనే ఉన్నారు, వీళ్ళు కలుస్తూనే ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కొన్ని మీడియా పత్రికలు మీడియాలో హైలైట్ అద్దుగా వచ్చాయి. 2,000 కోట్లు 3,000 కోట్లు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అని చెప్పుకున్న వాళ్ళ దగ్గర కొన్ని ఎన్ని వేల ముడుపులు తీసుకున్నారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు? కాదు కదా, పరిశ్రమల కోసం కదా మీరు పోయింది. అదే అదాని గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసినాడు కాబట్టి 1,700 కోట్లు తీసుకున్నారు. నిరూపణ కాల అమెరికా పత్రికలు కూడా చెబుతూ ఉన్నాయి. కలిసింది వాస్తవం. కలుస్తారు ముఖ్యమంత్రులతో, అన్ని ముఖ్యమంత్రులతో అందరూ కలుస్తారు. బిల్లా బంట్రోతులు కలుస్తారు, బిల్ కలెక్టర్ కలుస్తారు, బిల్ గేట్స్ కూడా కలుస్తారు. కేవలం ప్రజల మీద 7,400 కోట్లకు పై చీలుకు ప్రజల మీద భారం మోపడానికి 92 పైసలు యూనిట్కు 92 పైసలు పెంచుతూ ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. 2023-24 గాను 2026 వరకు ఇది కట్టి సావాల్సింది. ఇది ప్రత్యేకంగా ఎందుకు తీసుకుంటున్నారు రఫీ గారని మీరు అనొచ్చు. 2024 ఎన్నికల్లో కనీసం అంటే కొన్ని 2,000 సార్లు చంద్రబాబు నాయుడు గారు నేను కరెంటు ఛార్జీలు పెంచను అని మాట ఇచ్చారు. ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు వల్లే కరెంటు ఛార్జీలు పెంచుతున్నాయి, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి, ఆయన చేసిన విధ్వంసమే అని చెప్పి అనుకుందాం. మీరు చెప్పేది అదే కదా. మరి మీరేమన్నారు? నేను పెంచను అని అన్నారు కదా. మరి పెంచరు అని అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేశారు, ఈ విధంగా విద్యుత్ సంస్థలను తాకట్టు పెట్టి విద్యుత్ సంస్థల మీద భారం పడేటట్టు చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి వసూలు చేసేందుకు ప్రణాళిక తీసుకున్నారు. తను తీసుకున్న 1,700 కోట్లు 1,800 కోట్లు అని మీరు నమ్మిస్తున్నారు కదా. జనాలు నమ్మరులే విషయం. మరి నేను తగ్గించానని నువ్వు చెప్పుకోవడానికన్నా, గొప్పలు చెప్పుకోవడానికన్నా ఎక్కించకుండా ఉండాల్సింది కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద మొత్తం వేసేయండి. పిల్లి ఈయన దగ్గర నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీదే వేసేయండి. ఇదిగో నేను తగ్గిస్తున్నానని చెప్పండి. బూచిగా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ ప్రభుత్వాన్ని మీరు చేసే దందాలు మీరు చేస్తూనే ఉన్నారని రాష్ట్ర ప్రజలు అందరూ ఎక్కడ ఇద్దరు గుమికూడినా కూడా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. సార్ దయచేసి కరెంటు ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజల మీద సుత్యతో సమ్మెటపోటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు తగ్గిస్తామని చెప్పి ఏ రోజు మీరు ఇచ్చిన మాటను నెరవేర్చుకోకపోగా బడుగు బలహీన వర్గాల మీద 92 పైసలు యూనిట్ రేటు అంటే 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 750 నుంచి 800 రూపాయలు రేపు నుంచి కట్టించావాలా? ఏం పాపం చేసుకున్నాం సార్? మీరు పెంచము అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు, నేను బాగు చేస్తున్నా, ఇదిగో ఇంత చేసినాడు, నేను పెంచను. ఆ మాట మీరిచ్చిన మాట నెరవేర్చుకోవడం కోసమైనా కూడా, మీరు నిజాయితీ పరుడు మాటిస్తే నిలబడతాడు అని చెప్పేందుకోసమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బూచిగా చూపిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి చెడుగా చిత్రీకరిస్తూ మీరు కరెంటు ఛార్జీలు పెంచకండి.